తన 17 ఏళ్ల వయసులో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు. 17 ఏళ్ల ఫిల్మ్ కెరియర్‌లో ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో ధక్కా ముక్కలు తిన్నారు. అయితే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో హుందాగా, చాలా నిబద్ధతతో, చాలా ధైర్యంగా అడుగులు ముందుకేస్తూనే వెళ్లారు. So I have with me this very versatile actor and a very good human being. I've known him for years. So I have with me Varun Sandesh on my channel, Prema the Journalist. Hi Varun. Hi Prema Garu, how are you? It's so nice knowing you. And it's so nice seeing you after so long. Yes, knowing you, seeing you. Yeah. I've known you since happy days. Yep. 17 It's years. still so nostalgic. అవును అంటే 17 ఏళ్లతో మళ్ళీ మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. Yeah, definitely. How are you feeling now, right now? I am feeling very excited. నా సినిమా నిందా ఈ నెల 21న థియేటర్లో విడుదలబోతోంది. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అండ్ మీరు ట్రైలర్ టీజర్ అన్నీ చూసారనుకుంటున్నా. What I really loved is your look in the film. అంటే రైట్ ఫ్రమ్ యువర్ హెయిర్ స్టైల్ ఆర్ ద వే యువర్ లుకింగ్ వెరీ ఇంటెన్సిటీ ఉంది ఆ కళ్ళల్లో, విచ్ ఇస్ సో వెరీ అన్లైక్ ఆఫ్ యూ. ఇంతకు ముందున్న సినిమాల్లో నేను ఎప్పుడు వరుణ్ని అంత సీరియస్గా అంత ఇంటెన్స్గా నేను చూడలేదు. సో ద టీజర్ అండ్ ట్రైలర్లో అది డిపిక్ట్ అయింది. సో ఐ యామ్ ఫోర్సింగ్ సంథింగ్ వెరీ న్యూ అండ్ డిఫరెంట్. ఖచ్చితంగా ఇది బేసిక్గా ఇట్స్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్లీ డైరెక్టర్ మూవీ ఇది. అండ్ నా లుక్ డిజైన్ నుంచి మొత్తం మా డైరెక్టర్ గారు చాలా కేర్ తీసుకుని చేశారు. అండ్ ఆల్సో మా టీమ్, మా స్టాఫ్ వాళ్ళు అంతా హెయిర్ స్టైల్ మేకప్ అంతా వాళ్ళు దే వాంటెడ్ టు షో మీ ఇన్ న్యూ వే ఆల్సో. You hardly have any makeup. చాలా వెరీ టోన్ డౌన్ స్కిన్ కనిపిస్తుంది. అది ఏంటంటే మెయిన్ దాని క్రెడిట్ సినిమాటోగ్రఫర్ రమీజ్ అని చేశారు ఈ మూవీ. దిస్ ఈజ్ హిస్ డెబ్యూ ఫిల్మ్. బట్ ఇట్ వాంట్ మీరు సినిమా చూసినప్పుడు ఒక ఫస్ట్ టైం కెమెరా వర్క్ హ్యాండిల్ చేసినలా కనిపించదు. చాలా శ్రద్ధ తీసుకుని చేశాడు. ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమాలో. హౌ డిఫరెంట్ ఈస్ దిస్ ఫ్రమ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అంటే ఏం చెప్తారు? అంటే టీజర్ చూసినప్పుడైతే నాకేమనిపించింది అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ పర్ఫార్మెన్సెస్కి కోప్ ఉన్న బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో నేను చెప్పాను, ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ గారే హీరో. అండ్ ఇట్స్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఇది కంప్లీట్లీ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ స్క్రీన్ ప్లే మీద బేస్ అవుతుంది. సో అలా ఉన్నప్పుడు నేను కాదు కానీ ఎవ్రీ ఆర్టిస్ట్ బాగా పెర్ఫార్మ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో నేను సినిమా చూశాను. అండ్ ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ దే గేవ్ దే 110% ఇచ్చారని చెప్పొచ్చు. ప్రతి ఆర్టిస్టే కాదు, ఈ సినిమాలో ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి వ్యక్తి 100కి 110% ఎఫర్ట్ ఇచ్చి పనిచేశారు. అండ్ అంతే ప్యాషన్ పెట్టి పనిచేశారు ఈ సినిమాలో. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే కొన్ని సినిమాలు మనం చేసినప్పుడు అందరూ ఒక పేజ్ మీద ఉండరు. కొన్నిసార్లు ఒక్కళ్ళు ఇద్దరు వేరే పేజ్ మీదకి వెళ్ళిపోతే అది కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఐ థింక్ 24 క్రాఫ్ట్స్లో అందరూ ఒకే పేజ్ మీద ఒకే సింక్లో ఉండడం జరిగింది. కాబట్టి అవుట్పుట్ కేమ్ అవుట్ వెల్ అనుకుంటున్నాను నేను. డైరెక్టర్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఈ సినిమా అంటే టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ రివీల్ ద ప్లాట్? మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే రాజేష్ జగన్నాథన్ గారు. హీస్ ఫ్రమ్ ద యుఎస్ బేసిక్లీ. సో ఆయన ఒక 12-13 years అక్కడే ఉండి అక్కడే మాస్టర్స్ చేసి అక్కడే జాబ్ చేశారు. నౌ దే కేమ్ బ్యాక్ హియర్ బట్ హీ వాజ్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ దేర్. అండ్ ఆయన ఎప్పటి నుంచో ఆయనకి నేను కూడా అడిగాను ఆయన, అంటే మీకు సినిమా అనేది ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అంటే, మొన్న మా ఇంటికి ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు, ఆయన చెన్నైలో చదువుకున్నారు. సో ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారనమాట మా ఇంటికి. సో వాళ్ళతో డిస్కషన్ వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటే తెలిసింది ఏంటంటే ఆయన కాలేజ్లో ఉన్నప్పుడు ఒక డ్రామాని ఆయన డైరెక్ట్ చేశారంట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ యాక్ట్ చేయడం జరిగిందని మొన్న నాకు వాళ్ళ నాస్టాలజిక్ మూమెంట్స్ నాకు చెప్తా ఉన్నారు. సో నేను అనుకున్నా అప్పుడు ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఉండిందేమో. బట్ ఇంకా దాని తర్వాత ఆయన యూఎస్ వెళ్ళి ఇంకా హీ డిడ్ ఎ జాబ్ దేర్ ఫర్ సమ్ ఇయర్స్. అండ్ మొత్తానికి ఆ ప్యాషన్ అయితే ఆయనలో ఉండిపోయింది. సో హీ కేమ్ బ్యాక్ హియర్. అండ్ దాని తర్వాత మేము ట్రావెల్ చేసాం మధ్యలో ఒక ఐ థింక్ 1-2 years వీ ట్రావెల్ బిఫోర్ దిస్. అండ్ వీ ట్రై టు డూ అంటే ఇంకో ప్రాజెక్ట్ అనుకున్నాం ఫస్ట్, బట్ అది సమ్హౌ డిడెంట్ మెటీరియలైజ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ స్టోరీ నాకు చెప్పడం జరిగింది ఆయన. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు లైక్ లిటరలీ నేను వింటున్నప్పుడు నాకు మైండ్లో ఎన్ని డౌట్స్ రన్ అవుతుంది. నెక్స్ట్ అంటే డౌట్స్ అని కాదు, బట్ నెక్స్ట్ క్యూరియాసిటీ నాకు భయంకరంగా పెరుగుతూ ఉండింది అలా. సో ఆయన నాకు ఏదైతే చెప్పారో అది
తీయడం జరిగింది. నేను చూసిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యాను. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ రాబోతున్నారు ఖచ్చితంగా. బట్ సినిమా ప్లాట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏదో ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, ఒక క్రూషియల్ ఎలిమెంట్. అంటే ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది అండ్ అందులో సబ్ పాయింట్స్ చాలా ఉంటాయి మూవీలో. అండ్ లైక్ నేను చెప్పాలంటే దేర్ సో మచ్ డీటెయిలింగ్ ఇన్ ద ఫిల్మ్. చాలా డీటెయిల్స్ ఉంటాయి సినిమాలో, అది మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఒక సీన్కి ఇంకో సీన్కి లింకులు కానీ డీటెయిలింగ్ కానీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ టోల్డ్. అండ్ మైన్యూట్ న్యూఆన్సెస్ని కూడా చాలా కేర్ తీసుకుని చేయడం జరిగింది. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను జస్ట్ మామూలుగా చెప్తాను సినిమాలో. సో ఒక సీన్లో ఏంటంటే ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తూ ఉంటుంది నా క్యారెక్టర్ వివేక్, నా క్యారెక్టర్ పేరు మూవీలో. ఎంత డీటెయిలింగ్ అంటే ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో పలానా ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ ఒక టైం స్టాంప్ ఒకటి ఉంటుంది. అంటే ఆ డేట్ టైం స్టాంప్ మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే పలానా ఏరియాలో కాకినాడలో సన్సెట్ ఏ టైంకి జరిగిందో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అని ఉంటుంది. బట్ మీరు ఆ డేట్ ఆ టైమ్ చూస్తే కాకినాడలో అదే టైంకి సన్సెట్ అయి ఉంది. నేను షాక్ అయినా. అది మామూలుగా ఏముందండి అంటే ఏదో ఒకటి పెట్టేయచ్చు కదా, హూ విల్ పే అటెన్షన్ టు దట్ మచ్ ఆఫ్ డీటెయిల్. బట్ అంత డీటెయిలింగ్ పట్టించుకున్నారంటే యూ కెన్ ఇమాజిన్ హౌ ద మూవీ విల్ బి. సో దట్స్ వై నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ సినిమా గురించి. అయితే టీజర్లో ట్రైలర్లో యువర్ క్యారెక్టర్ కీప్స్ టెల్లింగ్ సమ్ ఫిలాసాఫికల్ లైన్స్ ఆన్ అండ్ ఆఫ్. అవును మీ క్యారెక్టర్ ద్వారా, బికాజ్ యువర్ వాయిస్ ఓన్లీ, అది నాకు వినిపిస్తుంది. కొన్ని వాయిస్ ఓవర్లు వస్తున్నాయి, కొన్ని యువర్ ఓన్లీ టెల్లింగ్. నా క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆఫీసర్ బేసిక్గా. డెఫినెట్గా కొంచెం ఉంటుంది కదా, హీస్ అ వెరీ మెచ్యూర్డ్ గై. హీ హాజ్ లాట్ ఆఫ్ చాలా క్లారిటీ ఉంది అండ్ ఒక గోల్ ఉంది తనకి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూ ఉంటే he has a goal that he does not want, but he needs to achieve it అనే మైండ్ సెట్లో ఉంటాడు క్యాండిడేట్. సో అలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేశాను నేను ఫస్ట్ టైం. ఇంత ఏమంటారు, ఇంత ఇంటెన్స్ ఉన్న రోల్ నేను పోర్ట్రే చేయడము ఫస్ట్ టైం. ఇది జనరల్గా సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఒక రకమైన పేస్ ఉంటుంది, బట్ ఇందులో ఇట్ ఈస్ లిటిల్ నాట్ ఓన్లీ పేసీ, ఇట్ ఈస్ లిటిల్ వెరీ ఇంటెన్స్, వెరీ ఇంట్రీగింగ్. డైలాగ్స్ తక్కువ, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ. సో ఏదో సంథింగ్ జరుగుతుంది అక్కడ, సంథింగ్ కుకింగ్ అప్ అన్న ఒక ఇంట్రెస్ట్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే ఒక స్టైల్లో ఉంది. థ్యాంక్ యూ అండి, హ్యాపీగా ఉంది మీరు ఇలా చెప్తుంటే. అంటే ఇట్స్ రియలీ ఎక్సైటింగ్ టు హియర్ దట్ దేర్ ఇస్ అ లాట్ కుకింగ్ అప్. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, దట్స్ అ వెరీ వెరీ స్మాల్ థింగ్. నేను మీకు ఇందాక ఆ డీటెయిల్స్ చెప్పింది. సో ఇలాంటివి మూవీ మొత్తంలో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇట్ విల్ బి అ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్. I have never seen you so excited all these years. అంటే హ్యాపీ డేస్ అప్పుడు చూశాను. మీకు తెలియదు ఏముందండి, హ్యాపీ డేస్ కొత్త బంగాళాఖం తర్వాత ఒక బార్ అనేది గాట్ సెట్ టు లైక్ ద నెక్స్ట్ లెవెల్. ఒక సూపర్ డూపర్ హిట్ ఫాలోడ్ బై ఇంకో బ్లాక్ బస్టర్ తర్వాత. దాని తర్వాత నేను అంటే లైక్ ఎవరైనా ఎప్పుడైనా సినిమా తీసుకోండి, నాకు పర్సనల్గా ఆ సినిమా నచ్చింది, బట్ బాక్స్ ఆఫీస్ లో ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఎవరైనా ఎప్పుడైనా అంటే నాకు ఇష్టం, ఆ క్యారెక్టర్ ఇష్టం, ఆ సినిమా ఇష్టం. ఐ డోంట్ నో వై ఇట్ ఫెయిల్డ్. నేను అనుకుంటాను ఇప్పుడు ఆ సినిమా ఎందుకు ఆడలేదు. ఎక్స్పెక్టేషన్స్, see I guess after those two films, definitely when someone goes to watch my film, after not my film only, ఎవరైనా రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తర్వాత ఆ మూడో సినిమాకి అంతకు మించి ఉంటేనే ఇట్ రీచ్ దట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. బట్ సమ్ రీజన్ ఇట్ డెంట్ వర్క్అవుట్. బట్ ఇప్పటికీ ఆ సినిమా చూస్తే మంచిగా సినిమా పెట్టుకుని టైం పాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అది నాకు నాకు ఇష్టమైన మూవీస్ నాకు అది. ఆ కామెడీ సీన్స్ కానీ, నాది రమాప్రభ గారి కామెడీ ట్రాక్ ఉంటుంది, హెలేరియస్ ఉంటాయి కొన్ని ఎపిసోడ్స్ ఆ మూవీలో. బట్ ఇట్ డిడెంట్ వర్క్అవుట్ ఫర్ సమ్ రీజన్. బట్ నేను అదే అంటున్నా, నేను ఈ నిందా సినిమాకి వచ్చేసరికి నేను గర్వంగా చెప్పుకోవచ్చు ఈ సినిమా నా ఫిల్మోగ్రఫీలో ఉందని. నేను చాలా కాన్ఫిడెంట్గా, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక సినిమా చేశానని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఇన్నేళ్ల ఈ కెరియర్లో, ఒక 17 ఏళ్ల కెరియర్లో, వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్, యు వర్ హార్డ్లీ 17 షూటింగ్ అప్పుడు, రిలీజ్ అప్పుడు 18. బట్ ఐ షుడ్ సే 17. అంటే టెక్నికల్లీ ఇట్ ఇస్ 17. The journey started. సో ఈ 17 yearsలో ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఇస్ ఇట్ వరుణ్ సందేశ్ 2.0 అని అనొచ్చా? ఎందుకు అంటే what has happened before Ninda is like a plethora of films which majorly didn't do well. Okay, 80% films didn't do well, 20% did well.
బట్ ఒక బ్లాక్ బస్టర్స్ అన్నది మీకు స్టార్టింగ్, మీ కెరియర్ స్టార్టింగ్లో వచ్చినంత మధ్యలో ఆ ఫేజ్ అంతా రాలేదు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, హౌ డూ యూ అనలైజ్ యువర్ సెల్ఫ్, యువర్ జర్నీ? అంటే ఎగ్జాక్ట్లీ అనలైజ్ మై సెల్ఫ్. ఇప్పుడు మీరు వరుణ్ సందేశ్ 2.0 అన్నారు, మా డైరెక్టర్ గారు కూడా మొన్న వరుణ్ సందేశ్ 2.0 అన్నారు. బట్ నాకైతే నేను పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటే నేను వరుణ్ సందేశే కనిపిస్తాను. ఇవన్నీ నాకేంటంటే లెసన్స్ లైఫ్లో అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. చాలా నేర్చుకుంటాము, చాలా మందిని చూస్తాము. ఇట్స్ అ కంప్లీట్ జర్నీ. సో నేనైతే పర్సనల్గా డిఫరెన్షియేట్ చేయను, బట్ ఎవ్రీవన్స్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్ కాబట్టి నేను తప్పని చెప్పను. బట్ నాకేంటంటే నేను పొద్దున్న లేచి చూసిన తర్వాత వరుణ్ సందేశే కనిపిస్తాడు. సో నేను ఇప్పుడు మీ ముందర ఉన్నది వరుణ్ సందేశే. నేను 2.0 లేకపోతే స్క్వేర్ లేకపోతే 3.0 అని చెప్పాను నేను. బట్ డెఫినెట్గా ఐ ఫీల్ దాట్ అప్పుడు 17 years వరుణ్ సందేశ్, ఇప్పుడు 34 years వరుణ్ సందేశ్. సో హాఫ్ మై లైఫ్ నేను ఈ మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నాను. సో ఐ గెస్ దట్స్ ద చేంజ్. నెవర్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ అప్. దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ ఇన్ యూ. అంటే జనరల్గా ఒక జర్నీ, మనం గుర్తుందో లేదో 8 ఏళ్ల క్రితం తమన్నా, మీరు, నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాము. దట్ డే తమన్నా వాజ్ సేయింగ్ దిస్ బాయ్, I don't know with what guts he came to the industry. No backing, no support. అసలు ఏమీ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళు సస్టైన్ అయ్యి సినిమాలు అంటే ఫ్లాప్స్ హిట్స్కి సంబంధం లేకుండా స్టిల్ హీస్ జస్ట్ స్టేయింగ్ దేర్. దట్ రెసిలియన్స్, ఫ్రమ్ వేర్ డస్ దట్ కమ్? హౌ డు యూ నాట్ గివ్ అప్? హౌ డు ఐ నాట్ గివ్ అప్ అంటే లైఫ్లో చాలామంది కిందన పడతారు. మనం ఫస్ట్ నడవడం నేర్చుకునే ముందర కిందన పడతాము, అందరూ పడతారు. కానీ అలానే ఎవరైనా పడుతున్నాను నేను పడితే ఏడుస్తారు పిల్లలు. కానీ అలా ఏడుస్తూ ఉండి మళ్ళీ వాళ్ళు లేవకపోతే పైకి నడవడం నేర్చుకోలేము కదండి. సో ఐ ఫీల్ దాట్ ఇవన్నీ ఏంటంటే లెసన్స్ లైఫ్లో. అండ్ ఒకసారి మనం పడితే అది ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు, మళ్ళీ మనం లేస్తాం, మళ్ళీ నుంచుంటాము. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా కానివ్వండి, వెదర్ ఇట్స్ స్పోర్ట్స్ కానివ్వండి, వెదర్ ఇట్స్ ఇంకో ఫీల్డ్ కానివ్వండి, ఏ ఫీల్డ్లో అయినా లైఫ్ అనేది ఆగదు. లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లైఫ్ ఆగదు, బట్ లైఫ్ ఆపుకోవాలని చాలా మంది అనుకుంటారు. సో దట్స్ మై క్వశ్చన్, బికాజ్ సో మెనీ పీపుల్ హు జస్ట్ గివ్ అప్. రీసెంట్ గా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు, వాట్ రెసిలియన్స్. ఎగ్జాక్ట్లీ 10 years ఫైట్, ఎఫర్ట్, సఫరింగ్, పెయిన్, టీయర్స్, హ్యూమిలియేషన్ ఎంత ఫేస్ చేసి. దట్స్ వై మనము గివ్ అప్ చేస్తే లైఫ్లో ఎప్పటికీ గెలవలేము కదా. సో గెలవాలంటే యూ షుడ్ నెవర్ గివ్ అప్. దట్స్ ద మైండ్ సెట్ ఐ హ్యావ్. సో ఈ ప్రాసెస్లో ఫిలిం సెలెక్షన్లో, మీ రోల్ సెలెక్షన్లో, లేకపోతే మీ చాయిసెస్లో ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా? ఈ జర్నీ వాట్ డిడ్ యాక్చువల్లీ టీచ్ యూ విత్ రెస్పెక్ట్ టు యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్, యువర్ ఫిల్మ్స్? మీరు నాతో ఇందాక అన్నారు కదా, అబ్బా అసలు ఇలాంటి లవ్ స్టోరీ కాకుండా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసిందని చూడడానికి నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అన్నారు కదా. సో డెఫినెట్గా నాకు కూడా అలానే అనిపించిందండి. అంటే ఎన్ని రోజులు అలాంటి స్టోరీస్ అలాంటి స్టోరీస్ కూడా చేయొచ్చు, బట్ వెన్ యునో ఎవ్రీథింగ్, ద స్క్రిప్ట్, ద సీన్స్, ద స్క్రీన్ ప్లే, ఇవన్నీ కొత్తగా ఇంట్రీగింగ్గా ఉంటే చేయొచ్చు. బట్ మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ వాచ్ దిస్ ఫిల్మ్, మైకెల్ సినిమాలో నేను ఒక నెగటివ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. దానికి నాకు చాలా అప్రిషియేషన్ అండ్ చాలా అక్లెయిమ్ వచ్చింది. అంటే పర్సనల్గా, అంటే అప్పటిదాకా ఏంటంటే వరుణ్ సందేశ్ ఇలా లవర్ బాయ్ అన్నట్టు చూశారు. బట్ ఫస్ట్ టైం లాట్ ఆఫ్ పీపుల్, ఐ డోంట్ నో హూ వాచ్ దట్ ఫిల్మ్, హూ డిడెంట్, బట్ హూ ఎవర్ వాచ్ దట్ ఫిల్మ్, పర్సనల్గా నాకైతే దే గేవ్ మీ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ అబౌట్ దట్ ఫిల్మ్. అండ్ చాలా కొత్తగా ఉంది క్యారెక్టర్. అండ్ మా వితిక, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్సే కొంతమంది చూసి దే వర్ లైక్ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే ఇంకా చేయొచ్చు కదా అంటే, అది ఖచ్చితంగా అలాంటివి వస్తే ఇట్ విల్ బీ యూనో ఐ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ ఇట్. బట్ అలాంటివి రావాలి కదా. ఇప్పుడు నాకేంటంటే సినిమాలు, స్క్రిప్ట్స్ యూజువల్గా ఎట్లా వస్తాయంటే ఫస్ట్ కొంతమందికి వెళ్తాయి, వాళ్ళ నుంచి ఇంకొంతమందికి వెళ్తాయి, వాళ్ళ నుంచి కొన్ని ఉన్న స్క్రిప్ట్స్ అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాయి. And you know it, and you are okay with it, you accept it. ఎక్సెప్ట్ ఏమున్నది, అది అది నిజమే కదా. ఇప్పుడు ఈవెన్ నేను హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం తర్వాత తీసుకున్నా నా కెరియర్ని మీరు చూస్తే, నేను మ్యాక్సిమం డెబ్యూటెంట్ డైరెక్టర్స్తోనే చేశాను సినిమాలు. నేను ఐ డెడ్ మూవీస్ విత్ న్యూ డైరెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఫ్యూ డైరెక్టర్స్, కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో చేశాను. బట్ దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ అవుట్ ఆఫ్ దోస్ అలాంటి నాకు వచ్చే స్క్రిప్ట్స్లో నాకు ఏది బెస్ట్ అనిపిస్తుందో, నాకు ఆ విన్న టైంలో ఏది బాగుంది అనిపించిందో, that's the movies that I have done so far. But now ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, అలాంటి మూవీస్లో కూడా 100% ఎక్సైటింగ్ అండ్ కొన్ని మనకి కిక్ ఇచ్చే స్క్రిప్ట్స్ కొన్ని ఉంటాయి.
అలాంటివి లేకపోతే ఇట్స్ బెటర్ టు వెయిట్ అనిపించింది నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అండ్ అలాంటి ఆ ప్రాసెస్ ఈ మైండ్ సెట్తో ఉన్నప్పుడు నాకు రాజేష్ గారు వచ్చి నింద అనే సినిమా నాకు పిచ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ హీ పిచ్ దట్ స్క్రిప్ట్ మీ ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్, దిస్ ఎక్సైటింగ్, ఇది బాగుంటుంది. కెన్ ఐ సే వాజ్ మైఖేల్ అ టర్నింగ్ మూమెంట్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్? అంటే మైఖేల్ ఇచ్చిన ఒక ఆపర్చునిటీ, డిడ్ ఇట్ మేక్ యూ థింక్ దట్ ఓకే ఐ థింక్ ఐ షుడ్ బీ లిటిల్ మోర్ అసర్టివ్ అబౌట్ ఏం స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటున్నాను, ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాను అన్న విషయంలో? మైఖేల్ ఇచ్చిన నాకు కాన్ఫిడెన్స్ అని నేను చెప్పాను. మేబీ మైఖేల్ సినిమా చూసిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళ విధానం మారిందేమో. అంటే అరే వరుణ్ సందేశ్ గారు ఇది కూడా చేయగలడు, ఇలా కూడా చేయగలడు ఏమో అని ఒక మైండ్ సెట్ వాళ్ళకి వచ్చిందేమో. కానీ నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ నాకు డే 1 హ్యాపీ డేస్ కూడా కాదు, హ్యాపీ డేస్ బిఫోర్ నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ ఈ రోజుకి ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది నాకు. అది రియల్లీ నైస్, వెరీ ఇన్స్పైరింగ్. అయితే ఒక విషయం చెప్పండి, అసలు మైఖేల్ క్యారెక్టర్ ఎట్లొచ్చింది మీకు? నోబడీ విల్ థింక్, అంటే ఏ మనిషికి కూడా ఆ థాట్ ఐడియా కూడా రాదు వరుణ్ సందేశ్ని ఈ రకంగా చూడొచ్చు, ఈ రకమైన ఒక క్యారెక్టరైజేషన్లో ఆయన పెట్టొచ్చు నాకు థాట్ కూడా రాదు. హౌ డిడ్ ద డైరెక్టర్ గెట్ అండ్ హౌ డిడ్ హీ అప్రోచ్ యూ? ఆ థాట్ సందీప్కి వచ్చింది అనుకుంటాను. ఎందుకంటే నాకు సందీప్ నాకు ఫోన్ చేశారు ఈ సినిమా. నాకు సందీప్ ఐ నోన్ హిమ్ సిన్స్ లాంగ్ టైమ్, మంచి నాకు ఇష్టమైన పర్సన్ సందీప్ అంటే. అండ్ ఐ నోన్ హిమ్ సిన్స్ ఐ థింక్ హ్యాపీ డేస్ ఆ టైం నుంచి నాకు తెలుసు సందీప్ బాగా. మేము కలిసి కూడా పనిచేసాము ఇంత మనకు డీ ఫర్ దోపిడీ అనే ఒక సినిమాలో చేసాము. అండ్ నేను ఒక వెబ్ సిరీస్ చేశాను హే కృష్ణ అని, యప్ టీవీకి లాంగ్ బ్యాక్. అది అంటే అప్పటిదాకా వెబ్ సిరీస్ ఎవరు అటెంప్ట్ కూడా చేయలేదు. నా ఫ్రెండ్ మహి యలేంద్ర అని, హీఈస్ అ రైటర్ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దాట్. సో హీ అప్రోచ్ మీ టు డూ దాట్ వెబ్ సిరీస్. అండ్ లక్ష్మీకాంత్ గారు డైరెక్టర్ దానికి. సో ఐ వాజ్ లైక్ ఓకే ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి చేస్తే అందులో కూడా సందీప్ చిన్న క్యామియో ప్లే చేశాడు. సో నాకు సందీప్ ఇన్ని ఏళ్ళ మా పరిచయంలో ఎప్పుడు ఫోన్ చేయలేదు నాకు, ఇట్లా ఒక సినిమాలో ఈ క్యారెక్టర్ ఉందా ఆ క్యారెక్టర్ ఉందా అని ఎప్పుడూ చేయలేదు. బట్ ఫస్ట్ టైం చేసి ఒక కంప్లీట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, ఒక క్రేజీ క్యారెక్టర్ ఉంది. ఐ మీన్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఇల్ బీ యూనో నువ్వు చేసే బాగుంటుంది అన్నట్టు నాకు ఫోన్ చేశాడు. ఐ థింక్ ఇట్ ఓపెన్ అప్ డిఫరెంట్ అవెన్యూస్ అండ్ మోర్ ఓవర్ ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్లో చేస్తున్నాం సినిమా అని చెప్పి నాకు చెప్పాడు. బట్ హీ ఆల్సో టోల్డ్ మీ, ఊరికే నేను చెప్పాను మొహమాటానికి అలాంటి నువ్వు ఏం పెట్టుకోకుండా యూ లిసన్ టు ద స్టోరీ, నాట్ యువర్ క్యారెక్టర్, లిసన్ టు ద స్టోరీ. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఎంగేజింగ్, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ యూనో విల్ ప్లాన్ ఇట్ అని చెప్తే, నేను అప్పుడు నాకు రంజిత్ జైకోడి గారు వచ్చి మొత్తము స్టోరీ నేరేషన్ ఇచ్చారు. అండ్ నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. ఐ మీన్ ఐ థాట్ దట్ అంటే ఇట్స్ లైక్ ఒక మొత్తం ఒక రెట్రో ఫీల్స్ ఉంటుంది, ఆ చిన్న గ్యాంగ్స్టర్ టైప్. నేను అలాంటిది ఎప్పుడు చేయలేదు అలాంటి క్యారెక్టర్. అండ్ వెంటనే నేను ఐ హర్డ్ ఇట్, మేము ఒక చిన్న లుక్ టెస్ట్ చేసాము. అండ్ నాకు ఆ లుక్, ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ లుక్ టెస్ట్ చేయగానే ఐ వాజ్ లైక్ అరే చాలా క్రేజీగా ఉంది లుక్. యూ డిడ్ంట్ థింక్ ట్వైస్ ఆల్సో? అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా షుడ్ ఐ టేక్ ఇట్ అప్ ఆర్ నాట్? అండ్ అంటాగనిస్ట్ కదా. నో అంటే ఆలోచించలేదు ఇన్ ద సెన్స్ వన్స్ ఐ హర్డ్ ద narration, I heard the character, I heard the setup that was being there. గౌతమ్ మెనన్ గారు నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారని విని, అండ్ నాకున్న నా సినిమాలో ఉన్న నా సీన్స్ విని, అండ్ అవన్నీ విన్న తర్వాత నాకు ఐ వాజ్ లైక్ ఓకే దిస్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పి నేను చేశాను సినిమా. నింద టైటిల్ ఏంటది? నింద, వై నింద? నింద అంటే బ్లేమ్. అదే అంటే there must be some very very deep interesting point. yes ఆ టైటిల్ పెట్టడం వెనక ఒక రీజనే ఉండుండొచ్చు. 110% రీజన్. అంటే నేను అనుకోవటం ఎవరో అంటే తప్పు చెయ్యని వాడి మీద అనవసరంగా బ్లేమ్ వేసి వాడిని ఫ్రేమ్ చేసి ఆ తర్వాత తెలుసుకున్నారేమో, అంటే హీఈస్ నాట్ ద గై టు బి బ్లేమ్డ్ అని అన్నట్టు ఉంది అది. యా అంటే కొంచెం అలానే ఉంటుంది. మీరే చెప్పేశారు ఇంకా. ఇది ఒక మీరు చెప్పింది ఒక పాయింట్, ఒక చిన్న పాయింట్. బట్ హూ డిడ్ ఇట్? కొంతమంది కల్ప్రిట్స్ ఉంటారు, ఎవరు చేశారు, ఏమైనా ఫ్రేమ్ చేశారా, నిజంగా జరిగిందా, ఏంటి కథ అనేది మీకు చెప్పినట్టు ఇట్స్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే మీకు తెలుసు ఎట్లా ఉంటాయో. సో సస్పెన్స్ థ్రిల్లర్స్ని మనం ఎంత ఎంగేజింగ్గా చూపించగలం అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద స్క్రీన్ ప్లే అండ్ ద రైటింగ్ ఆల్సో. డైలాగ్స్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, అండ్ ఇందాక మీకు చెప్పినట్టు చిన్న అటెన్షన్ టు డీటెయిల్ కానివ్వండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ ఐఎమ్ షూర్ దట్ అవేమీ మిస్ కాకుండా ఈ సినిమా ఉంటుందని నేను చెప్తున్నాను. ఇన్నేళ్ల జర్నీలో
అంటే మీ వైపు నుంచి మీ హోంవర్క్ అవ్వచ్చు, Yeah. మీ ఇన్పుట్స్ అవ్వచ్చు, Yeah. హౌ మచ్ డూ యూ పుట్ యువర్ సెల్ఫ్ when you actually get into the sets? Yes. So coming to this, it varies. It varies depending on the movies, depending on the script, depending on the characterization, depending on మనం మాట్లాడాల్సిన డైలెక్ట్ బట్టి ఉంటుంది. సో హ్యాపీ డేస్కి అయితే మేమందరం మీకు తెలుసు కదా, మేమందరం ఆడిషన్ చేసి అందరం కలిసే ఉండి అందరం స్క్రిప్ట్ చదువుకుని ఆ సినిమాలో ఏంటంటే శేఖర్ గారు మీరు అసలు యాక్టింగ్ చేయొద్దు మీలానే ఉండండి రా నాయన అనేవాళ్ళు మా అందరితో. సో ఆ సినిమాకి వచ్చేస్తే అట్లా కొత్త బంగారు లోకంకేమో నేను శ్రీకాంత్ అడ్డాల గారు ఈ వెంట్ టు ఆయనది రాలంగి అట్ సైడ్ ఆయనది. సో ఆయన నన్ను అక్కడ ఫ్యూ డేస్ అక్కడ తీసుకెళ్లారు. ఇంకా అక్కడ మామూలుగా నేను వెళ్ళి ఇంకా అక్కడ జనాలు అంటే నాకు తెలియదు కదా అప్పుడు ఎట్లా ఉంటారో అక్కడ గోదావరి సైడ్ అట్లా. మా ఫాదర్ కూడా వచ్చారు అప్పుడు. మేము ఆల్మోస్ట్ 4-5 days ఉండి అక్కడ ఐ వాజ్ జస్ట్ సీయింగ్ హౌ పీపుల్ ఆర్, దేర్ బాడీ లాంగ్వేజెస్, ద వే దే టాక్, దేర్ మేనరిజమ్స్, ఇవన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు రీసెంట్ టైమ్స్, మైకేల్కి ఏంటంటే వీడియో చిన్న వర్క్ షాప్ ఒక 2-3 వేరియేషన్స్ నేను అనుకున్నాను అది ఎలా చేస్తే బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఫైనల్గా రంజిత్ జైకోడి గారు ఒక పాయింట్కి ఇది బాగుంది మనకి ఈ టెంప్లెట్లో వెళ్ళిపోదాం మనం క్యారెక్టర్ అంతా అని ఆయన చెప్తే అట్లా. కమింగ్ టు నింద, దేస్ అ వెరీ సఫిస్టికేటెడ్ క్యారెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. సో బేసిక్గా నేను ఏంటంటే ఈ సినిమాలో ఇంతకుముందు నేను కొన్ని సినిమాలో చేసినట్టు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు అసలు. అంటే కొన్ని సినిమాల్లో చేశానండి, అంటే అది అంటే కాదంటే సో ఫస్ట్ అది వద్దు, రాజేష్ గారికి అది వద్దు అసలు. సో ఆయన కూడా ఏంటంటే హీ వాంటెడ్ మీ టు బి వెరీ సోబర్ క్యారెక్టర్, వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. సో నేను పర్సనల్గా దాన్ని ఎట్లా అనుకున్నా అంటే ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ టూ మచ్ విత్ మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ వాంటెడ్ టు గివ్ మై పర్ఫార్మెన్స్ more with my eyes అన్నట్టు నేను ఈ సినిమాకి నేను దట్స్ వాట్ ఐ ట్రైడ్ టు డూ. లైక్ ఐ సెడ్, మీ టీజర్ చూసిన తర్వాత ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ అండ్ ఆ ఇంటెన్సిటీ అనేది మనము ఐ ఫీల్ దట్ అది మనం ఐస్తోనే ఎక్కువ పోర్ట్రేట్ చేస్తే అంటున్నాను. అసలు ట్రైలర్లో టీజర్లో యువర్ ఐస్, యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, యువర్ హ్యాండ్ మూమెంట్స్ అవే తప్ప డైలాగులు చాలా మినిమల్ గా ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఇన్ ద టీజర్ అండ్ ట్రైలర్ ఇట్స్ లైక్ దట్. సినిమాలో ఎట్లుంటుందో ఐ కాంట్ టెల్. నో అట్లా అంటే మీరు చూసినట్టు అలానే ఆ ప్యాటర్న్ లోనే అదే టెంపోలో ఉంటుంది. మీరు ఏదైతే టీజర్ ట్రైలర్ చూసారో మూవీ విల్ బీ ఇన్ దట్ టెంపో. మూవీలో మీకు ఎక్కడ ఇట్ వోంట్ బీ లైక్ డ్రామాటిక్గా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ దే వోంట్ బీ dramatic, but there will be drama created. So ఇప్పుడు ఈ చేంజింగ్ టైమ్స్ లో వస్తున్న narratives లో ఇప్పటి కొత్త డైరెక్టర్స్ థాట్ ప్రాసెస్ లో హౌ డు యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్ బాక్స్ వరుణ్? అంటే నేను అన్నది అదే, అంటే ఈ హోంవర్క్ అన్నది ఎట్లా చేస్తారు? డూ యూ డూ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్ ఆర్ యూ డిస్కస్ గ్రూప్తో, క్రూతో, డైరెక్టర్తో, మీ టీంతో, వీళ్ళందరితో కూర్చొని మీరు ఎట్లుండాలి అంటే మీ హావభావాలు కావచ్చు, మీ వేసుకునే దుస్తులు కావచ్చు, మీ లుక్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, ఏదైనా సరే. నేను అందరినీ అడుగుతానండి, ఒక్కళ్ళని కాదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా లిస్ట్, డైరెక్టర్స్తోనా, లేకపోతే మీ టీమ్తోనా, లేకపోతే మీ స్టాఫ్తోనా, లేకపోతే మీ ఫ్రెండ్స్తోనా, ఫ్యామిలీ అందరినీ అడుగుతాను నేను. లుక్ కానీ, లేకపోతే నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫర్ ద క్యారెక్టర్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద క్యారెక్టర్, అది మాత్రం నేను అందరిని అడుగుతాను. నేను ఒక టేక్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ మా వాళ్ళని అడుగుతాను, తర్వాత వెళ్ళి ఎవరైనా అన్నా, లేకపోతే డైరెక్టర్ గారిని అడుగుతాను, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ని అడుగుతాను, డిఓపి. సో ఐ హ్యావ్ దట్ బికాస్ ఐ వాంట్ టు గివ్ my best that I can. Right. So you take everybody's suggestions. The final decision anadi everybody's suggestions ante I listen to everybody's suggestion. Okay. And if I feel that I should implement it, then I'll go ahead and implement it. But see, మనం ప్రతి వాడికి ఇచ్చిన సజెషన్ మనం ఫాలో అవ్వకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అలా అయితే అంతే ఇంకా. బట్ వేర్ ఇట్స్ రిక్వైర్డ్, ఎక్కడైతే అవసరం ఉందో అప్పుడు ఖచ్చితంగా నేను తీసుకుని ఇంప్లిమెంట్ చేసుకుని మీరు అన్నట్టు ఫైనల్ డిసిజన్ నాదే ఉంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. శేఖర్ గారు, శ్రీకాంత్ అడ్డాల గారు లాంటి వెరీ సీజన్డ్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు. ఓకే, అప్పుడు ఇప్పుడు వాళ్ళు పెద్ద డైరెక్టర్లు, బట్ అప్పట్లో వాళ్ళు కూడా ఫర్ దెమ్ ఆల్సో ఇట్స్ ద థర్డ్ ఫిల్మ్ ఆర్ సెకండ్ ఫిల్మ్, ఫోర్త్. శ్రీకాంత్ అడ్డాల గారిది డెబ్యూ ఫిల్మ్ కొత్త బంగారు. వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ఆల్ బిగ్ డైరెక్టర్స్ నౌ. బట్ వాట్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ in the direction pattern? అంటే when you acted you were 17, వాళ్ళు కూడా కొత్త సినిమాలు, వాళ్ళు కూడా డెబ్యూటెంట్సే. బట్ ఇప్పటి డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి అప్పటి డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యు హావ్ నోటిస్డ్? సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కానీ, డెబ్యూ డైరెక్టర్ కానీ, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కానీ, దే హ్యావ్ దర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. జస్ట్ లైక్ ప్రతి యాక్టర్కి వాళ్ళ ఓన్ స్టైల్ ఆఫ్ పోర్ట్రేయింగ్ అండ్ ఎమోషన్ ఉంటుందో, వాళ్ళకి వాళ్ళ ఓన్, ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ టైంలో 2007, 2008లో సోషల్ మీడియా అనేది ఆ మీడియం లేదు అప్పుడు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు ఇవేం లేవు అప్పుడు.
రైట్. సో ఆ టైంలో ఐ ఫీల్ దట్ ఇట్ వాస్ సో మచ్ హార్డర్ టు గెట్ రికగ్నైజ్డ్. రికగ్నిషన్ కానీ, పేరు సంపాదించడం కానీ, లేకపోతే పాపులర్ అవడం కానీ, ఫేమ్ రావడం కానీ, డబ్బులు సంపాదించడం కానీ ఆ టైంలో చాలా కష్టంగా ఉండేదని నేను అనుకుంటున్నాను ఈ ప్రెసెంట్ టైంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు యూ హ్యావ్ సో మెనీ avenues, రైట్? సో మెనీ వేస్ యూ కెన్ గెట్ నోటిస్డ్, గెట్ రికగ్నైజ్డ్. ఒక రీల్ వైరల్ అయినా, లేకపోతే ఇంకోటి వైరల్ అయినా, లేకపోతే ఒక కన్ను కొట్టైనా ఫేమస్ అయిపోవచ్చు. సో దెర్ సో మెనీ వేస్ టు గెట్ రికగ్నిషన్ అండ్ గెట్ నోటిస్డ్ ఇన్ దిస్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి. సో అది హ్యూజ్ డిఫరెన్స్. వెదర్ మీరు డైరెక్టర్స్ అంటున్నారు, బట్ డైరెక్టర్స్ కానివ్వండి, ఈవెన్ ఆర్టిస్టులు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆ టైంలో చాలా కష్టంగా ఉండేది ఈ టైంతో కంపేర్ చేస్తే. బట్ అట్ ద సేమ్ టైం అండి, నేను ఇందాక దాని మీద ఫాలో అప్ చేయడానికి, ఆ టైంలో లైక్ ఐ సెడ్ సక్సెస్ ఇస్ వెరీ హార్డ్, రైట్? బట్ క్వైట్ కాంట్రాస్ట్గా చూస్తే ఈ టైంలో ఇట్స్ ఈజీ టు గెట్ నోటిస్డ్ అన్నా కదా, బట్ అది సక్సెస్ అయినా ఫెయిలియర్ కూడా అంతే. ఇప్పుడు అంటే హేట్ అనేది, లేకపోతే ఈ మీమ్స్ చూస్తారు, ఈ ట్రోల్స్ చూస్తారు, హేట్రెడ్ అనేది, అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ ఎక్కువైపోయినాయి బేసిక్గా. వెదర్ ఇట్స్ లవ్, వెదర్ ఇట్స్ హేట్, వెదర్ ఇట్స్ వాట్ ఎవర్, ఇట్ బికేమ్ టూ మచ్. బికాజ్ అందరూ చూస్తున్నారు, అందరూ ఉన్నారు, అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ గెట్స్ నోటిస్డ్. వెదర్ యూ డూ ఒక మంచి పని చేస్తే అది నోటీస్ అవుతుంది, ఒక చెడు పని చేస్తే అది 100 రెట్లు ఎక్కువ నోటీస్ అవుతుంది. ఇప్పుడు ఉన్న మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇవన్నీ? ఎస్పెషల్లీ పోస్ట్ బిగ్ బాస్ ఇట్ వాస్ బ్యాడ్. ఐ థింక్ టూ మచ్ ఆఫ్ ట్రోలింగ్, టూ మచ్ ఆఫ్ మీమ్స్, అండ్ ఐ థింక్ ఇట్ మస్ట్ బి వెరీ డిస్టర్బింగ్ ఆల్సో. ఆ ఫేజ్ ని ఎట్లా హ్యాండిల్ చేశారు వితిక? బిగ్ బాస్ తర్వాత వితికాకి బాగా అంటే కొంచెం ట్రోల్స్, మీమ్స్, బ్యాక్లాష్ చాలా ఎక్కువైనాయి. సో తను బేసిక్గా షీ వెంట్ ఇంటూ చిన్న షెల్లోకి వెళ్ళిపోయి, అంటే నా కల్లారా నేను చూశాను ఎంత వర్స్ట్ మెసేజెస్, ఎంత నాస్టీ మెసేజెస్ తనకి చేశారో నేను నా కల్లారా చూశాను. నేను అంటే అసలు ఎందుకు, హౌ డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అది అంటే మనం పబ్లిక్లో ఉన్నామంటే ఖచ్చితంగా పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. నేను పర్సనల్గా ఐ సీన్ ఇట్ సిన్స్ ఐ వాజ్ ఎ కిడ్. అంటే నాట్ దిస్ ఏమంటారు, ఇంత లెవెల్లో కాకపోయినా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, పాజిటివ్ చూస్తూ ఉన్నా, నెగటివ్ చూస్తూ ఉన్నా, అన్నీ చూస్తున్నా. హేట్ చూస్తున్నాను, లవ్ చూశాను, అన్నీ. ఐ సీన్ అ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్. బట్ ఆ టైంలో ఏంటంటే వితిక షీ వాజ్ షీ డెంట్ నో దట్ ఇలా, అంటే నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా, అంటే దట్స్ హౌ ఇట్ ఈస్ అని నేను చెప్పిన. షీ డెంట్ ఇట్ టుక్ టైమ్ టు డైజెస్ట్. సో ఆఫ్టర్ దాట్ ఐ మీన్ నిజంగా తను వారియర్. ఎందుకంటే అంటే అలాంటి దానిలోంచి, అలాంటి మైండ్ సెట్లోంచి తను కొన్ని థెరపీ క్లాసెస్ కూడా వెళ్ళి, బికాస్ షీ గాట్ సో మెంటలీ డిస్టర్బ్డ్ సీయింగ్ ఆల్ దోస్ మెసేజెస్, ఆ హేట్ అంతా చూసి తను దానిలోంచి బయటికి రావడం అనేది నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది తను చూసి. లిటరల్ నేను చెప్పినా కదా, నేను వితికాని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటా చాలా విషయాల్లో నా లైఫ్లో. And that was the way she came out of that, and ippudu she started her channel, and she's inspiring so many young women and young ladies across the world, and it's even kids also, and it's so happy, and it makes me chala garva padtanu nenu vitikani ala how she overcame all that. Varun, meeru you both got married very young, I should say. Yes. You was 26 entering into 27 appude just. Yeah, I was 27. Madi August lo marriage, July lo na birthday. So 27 complete aina 1 month ki right. I got she was married. 21. She was 22. I think it's pretty young, and a very young age lo pelli ante ee rojullo if you consider you're pretty young, and 8 years married. You must have seen a lot of things in your married life, ups and downs, godavalu, kotlatalu, ishtalu, premalu, anni chusuntaru. Yeah. How do you complement each other? And ee journey lo, what have you realized? What is marriage for you? So marriage for us, I feel, it's understanding first and foremost, and compatibility. Love anedi khachitanga untundi, but more than that, I feel అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వరల్డ్లో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో మన ఇన్పర్ఫెక్షన్స్ని కూడా ఇష్టపడే వాళ్ళతో ఉంటే అది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ మన ఇన్పర్ఫెక్షన్స్ని కూడా అర్థం చేసుకుని మనతో ట్రావెల్ అవుతున్నారంటే వాట్ ఎల్స్ డూ వీ వాంట్ ఇన్ లైఫ్ అనిపిస్తుంది. అండ్
యూనో నేను వీవ్ సీన్ ఈచ్ అదర్స్ హైస్ ఈచ్ అదర్స్ లోస్ అన్నీ చూసాం మేము. అంటే ఆ మనిషితో మనం ఉండాలి అని కాకుండా ఆ మనిషి లేకుండా మనం ఉండలేం రా భయ్ అనిపించేది. ఐ ఫీల్ దట్ ఈస్ వాట్ మీ అండ్ హర్ షేర్ విత్ ఈచ్ అదర్ అనిపిస్తుంది నాకు. సో అమేజింగ్. రీసెంట్గా దే హావ్ సీన్ వన్ ఇంటర్వ్యూ విత్ మాధవన్. సో హీ వాస్ టెల్లింగ్ దట్ వాళ్ళు కూడా చాలా యంగ్ ఏజ్లో పెళ్లి చేసుకున్నాము. అండ్ హీస్ టెల్లింగ్ టుడే హీస్ బీన్ మ్యారీడ్ సమ్ 30 years. ఓకే. ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హ్యావ్ డన్ వితౌట్ హర్ అని చెప్తున్నాడు ఆయన. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హావ్ డన్ వితౌట్ వితిక. వాట్ ఈస్ దట్ థింగ్ దట్ బైండ్స్ యూ బోత్? అంటే మీరు అండర్స్టాండింగ్, లవ్, ట్రస్ట్ అవన్నీ చెప్పారు, ఓకే. బట్ ఒక 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇది బైండ్ చేస్తుంది మిమ్మల్ని. అంటే కమ్ వాట్ మే, అంటే బ్యాడ్ వర్స్ట్ సిచ్యువేషన్స్ వేర్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, సంథింగ్ మేక్స్ యూ అగైన్ గెట్ బ్యాక్. సో అదేంటది? వాట్ ఈస్ దట్? మేము పక్కన ఉన్నా, మేము గొడవ పడినా ఏమైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు హ్యావ్ ఈచ్ అదర్ అన్న ఫీలింగ్ అనేది, యునో ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు టాక్ టు ఈచ్ అదర్. వీ హ్యావ్ టు సో వాట్ బైండ్స్ us both is ఒకరిని ఒకళ్ళు వదిలి ఉండలేకపోవడం. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ వీ హ్యావ్, అండ్ ఐ ఫీల్ that is important for any relationship in life. అంటే జస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ అనే నేను చెప్పలేను, కానీ ఒక మనిషి ఇంకో మనిషి లేకుండా ఉండలేకపోతున్నాను అనిపించినప్పుడు దట్ బాండ్ విల్ లాస్ట్ అ వెరీ లాంగ్ టైమ్ అనుకుంటా నేను. మీ రిలేషన్లో ఎవరు ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారు టు మేక్ దిస్ వర్క్ కమ్ వాట్ మే? అంటే ఇద్దరు పెడుతుండొచ్చు, బట్ ఒకళ్ళు ఎప్పుడైనా ఒక అడుగు ముందు ఉంటారు. విధిగానే పెడుతుంది అనుకుంటా నేనైతే. విధిగానే పెడుతుంది ఎఫర్ట్స్. అండ్ నేను చెప్పాను కదండి ఇందాక, నేను ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ డూ ఇఫ్ షీ వాజ్ ఇన్ దేర్ ఇన్ మై లైఫ్. షీ కేమ్ ఇన్ మై లైఫ్ లైక్ ఇప్పటికి మాది 8 years అవుతుంది ఆగస్ట్లో మ్యారేజ్ అయ్యి. అండ్ బిఫోర్ దాట్ వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఆల్మోస్ట్ 1.5-2 years పరిచయం మాకు. సో ఆల్మోస్ట్ మాది ఒక 10 ఏళ్ళ జర్నీ టుగెదర్. అండ్ దట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ మై 25 almost 25-30% ఆఫ్ మై లైఫ్ షీస్ బిన్ దేర్ ఫర్ మీ, అండ్ షీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అదొకటి నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది లైఫ్లో. ఐ హర్డ్ యూ మిస్డ్ హర్ లాట్ డ్యూరింగ్ బిగ్ బాస్. యా, అంటే మిస్టర్ లాట్ అంటే షీ వాజ్ దేర్ విత్ మీ, రైట్? సో తను కూడా ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడు 1 week ముందు వెళ్ళిపోయింది. 1 week or 2 weeks ముందర వెళ్ళింది. ఇంకా అప్పటిదాకా ఏంటంటే నాకు చాలా ఈజీగా కంఫర్ట్గా తను పక్కన ఉండింది, అలా సాగిపోతూ ఉండింది. బట్ ద మూమెంట్ షీ వెంట్ అవుట్ ఐ వాజ్ లైక్, అరే ఇన్ని 95 days లైక్ అక్కడే ఈవెన్ బయట ఉన్నా కూడా అంత దగ్గరగా ఉండమేమో. అంటే ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు తన పనిలో, తన షూటింగ్లో, నా పనిలో, నా షూటింగ్లో ఉంటాం, కానీ అక్కడ లిటరల్లీ 90-95 days కలిసి ఉన్నాం కదా. నేను నిజంగా అనుకుంటాను లైక్ బిగ్ బాస్ షో మమ్మల్ని ఇద్దరిని ఇంకా క్లోజ్ చేసిందేమో అనిపిస్తుంది అసలు నాకు కొన్నిసార్లు ఆలోచిస్తే. అన్ని డేస్ 90-95 days ఒకళ్ళు దగ్గర నుంచి ఒకే ఇంట్లో ఉంటూ 95 days ఎక్కడికి ప్రపంచంలోకి టచ్ లేకుండా అలా ఉండడం అనేది ఐ ఫీల్ ఇట్ మేడ్ అవర్ బాండ్ కొంచెం ఇంకా స్ట్రాంగ్ అయింది అనిపిస్తుంది నాకు. బట్ యా, ఇప్పుడైతే తను బయటికి వెళ్తే మేము వీడియో కాల్ అట్లా మాడతాము. అంటే ఇప్పుడు తనకు కూడా షీఈస్ గోయింగ్ టు ద US వెళ్తుంది, ఒక వెబ్ సిరీస్ చేస్తుంది అనమాట. సో 45 days తనకి 45 days అక్కడ షూట్ ఉందన్నమాట US లో. నాకేంటంటే ఇగోండి ఈ సినిమా ప్రమోషన్స్, దీని తర్వాత నెక్స్ట్ మూవీ కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. సో టైటిల్ త్వరలో అనౌన్స్ చేస్తాము. అది దానికి రిలీజ్కి ఇంకా దాని ప్రమోషన్సే. అది కాకుండా కానిస్టేబుల్ అని ఒక సినిమా నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను, ద కానిస్టేబుల్ అని. సో అక్కడ మీకు ఏదో లిగమెంట్ టేర్ అయింది నాకు. యా, ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ క్వైట్ అ ఫ్యూ మంత్స్ అయింది. ఐ థింక్ మోర్ దెన్ 8 months, 6 months maybe, 6 to 8 months అయింది. యా, ఐఎమ్ ద కానిస్టేబుల్. చిన్న సీక్వెన్స్ చేస్తుంటే ఐ స్లిప్డ్ అండ్ చిన్న బైక్ వెళ్ళి లైక్ హ్యాడ్ అ లిగమెంట్ టేర్ ఇన్ మై లెఫ్ట్ ఫుట్. సో ఆల్మోస్ట్ like 1.5 months I couldn't even walk properly. I had to put a cast వేశారు. క్యాస్ట్ వేసి ఇంకా దాని మీద అలా కుంటుతో అది ఏంటంటే అది కొంచెం అది కూడా చిన్న సస్పెన్స్, బట్ ఇట్ విల్ హ్యావ్ అ లిటిల్ బిట్ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో. కొంచెం కొన్ని ఫైట్స్, ఫ్యూ ఫైట్స్, అవి కూడా ఏంటంటే ఎమోషన్ ఫైట్సే, బట్ దట్ విల్ బి అది కూడా మంచి చిన్న కాన్సెప్ట్ మీద చేసిన మూవీ. ఎమోషన్ బాగుంటుంది ఆ సినిమాలో, డ్రామా, ఫ్యామిలీది బాగుంటుంది. ఓకే, ఇంకేమున్నాయి పైప్ లైన్లో?
అంటే ఇది ఇంకా అదే చెప్పాను కదా, టైటిల్ అనౌన్స్ చేయలేదు, నెక్స్ట్ అదే రిలీజ్ ఉంటుంది. నేను అంటే నాకు అనౌన్స్ చేయాలి, బట్ మళ్ళీ మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఏంటంటే టైటిల్ అనౌన్స్మెంట్ కి వాళ్ళు ఒక పోస్టర్ డిజైన్ చేసుకుని మోషన్ పోస్టర్ అన్ని పెట్టుకున్నారు. సో నేను అనౌన్స్ చేస్తే వాళ్ళు తిడతారు నన్ను. దట్ విల్ బి గుడ్. అండ్ కానిస్టేబుల్ అండ్ అది కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది, అది కూడా ఇంకా ఏం డీటెయిల్స్ బయటికి రాలేదు. యా, అందులో అంటే మీకు ఇప్పుడు చెప్పిన ఒక దానిలో ఇప్పుడు ఇంకోటి చెప్పాను కదా, అందులో ఒక గ్రే షేడ్, ఒక గ్రే షేడ్, బట్ అసలు అది కూడా కంప్లీట్లీ యూ వోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఇట్స్ మీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లుక్ ఇన్ ద ఫిల్మ్. వాట్ డు యు థింక్ ఇస్ అ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విమెన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఓన్ లైఫ్? యా, సీ డెఫినెట్గా ఐ థింక్ నా చిన్నప్పటి నుంచి మై మామ్, మై సిస్టర్ అండ్ the women I've been around, I feel definitely they've maybe molded me into the person I am today and chepachu. I mean, not just the women, even men also. Like they've all, like even my father, my grandfather, my grandmother, like I feel the people that have been around me, na chuttupakkal unna vallu na chinnappadi nunchi or naku last nenu ee industry lo in years travel and in years nunchi na చుట్టుపక్కల ఉండే వాళ్ళను నన్ను మోల్డ్ చేశారనుకున్నా. ఐ థింక్ దే మేడ్ మీ కొంచెం ఒక బెటర్ పర్సన్ని చేశారని నేను అనుకుంటున్నా. బట్ there's always place to improve అని నేను I believe that. So there's always learning to do, there's always things to do in life. There's no okay ఇది మనం 100% చేసాము లైఫ్లో అనేది ఏది ఉండదని నేను అనుకుంటాను. So there's always more and more you can do. But definitely the women in my life have played a very major role in అంటే shaping me into the person I am today అని అనిపిస్తుంది నాకు. My mom, my బామ్మ, my అమ్మమ్మ, మా రామలక్ష్మి పిన్ని and my sister and Ritika, they're my women. I'm sure you're looking forward to Ninda very much. But what is it, ante why should people come to theaters to watch Varun Sandesh after so long? Because Varun Sandesh has been giving a series of flops. Yes. So ఇప్పుడు ఏమి చూసుకొని రావాలి, వరుణ్ సందేశ్ కోసం ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు మీరు థియేటర్కి? నేను వరుణ్ సందేశ్ కోసం ఎందుకు రావాలంటే ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ దట్. బట్ ఖచ్చితంగా మీకు ఒక మంచి సినిమా చూడాలని అనిపిస్తే మాత్రం థియేటర్కి ఈ సినిమా థియేటర్లో చూడండి. ఎందుకంటే నేను చెప్పినట్టు దిస్ మూవీ టెక్నికలీ ఇట్స్ ఎ వెరీ సౌండ్ ఫిల్మ్. చాలా టెక్నికల్గా చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే వైజ్ చాలా బాగుంటుంది, అండ్ సినిమా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది, పేసీగా ఉంటుంది. 2 hours సినిమా, ఎక్కువ రన్ టైం కూడా ఉండదు, చాలా ఫట్ట పరిగెడుతుంది సినిమా. అండ్ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకుంటున్నాను నేను ఈ సినిమా. ఎందుకంటే వెదర్ ఇట్స్ ద సౌండ్ డిజైనింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఇవన్నీ అంటే నేను ఇందాక చెప్పిన టెక్నికల్గా చాలా సౌండ్ ఉంటుంది సినిమా. అండ్ మోర్ ఓవర్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, రాజేష్ జగన్నాథన్ గారు, ఐఎమ్ నాట్ ప్రెటీ షూర్, ఐ నో హీస్ హియర్ టు స్టే అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో అలానే ఒకవేళ కొంతమంది నా కోసం సినిమా చూద్దామంటే తప్పకుండా చూడండి, ఇంక దానికన్నా నాకు హ్యాపీ ఏంటి. బట్ ఈ సినిమా థియేటర్స్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాకి రండని నేను చెప్తాను. గ్రేట్. సో బిఫోర్ వి ఎండ్, ఐ హావ్ సమ్ క్వశ్చన్స్. షూర్. ఓకే, దీస్ ఆర్ క్యూట్ క్వశ్చన్స్. షూర్. హౌ ఇట్ గోస్. ఓకే, 3 things that you like about yourself and 3 things you want to change about yourself. It is very difficult. 3 things, ఒక థింగ్ అయితే చెప్పగలనేమో. 3 things అంటే 3 things ఏం చెప్తాను నేను? చాలా కష్టంగా ఉంది ప్రేమ గారు, స్పాట్ లో పెట్టారు. ముందు ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం నాకు నో చెప్పడం రాదు అన్నారు. ఓవర్కమ్ అయ్యారా? లేదు, అది కొంచెం ఓవర్కమ్ అయ్యాను. ఇవి చెప్పాలి కదా మీరు. అది కొంచెం నేర్చుకున్నాను, అదొకటి నేర్చుకున్నాను. సో ఐ థింక్ దట్స్ సంథింగ్ గుడ్. అండ్ 2 చెప్పండి, 3 వద్దులే, ఒకటి చెప్పారు ఆల్రెడీ. అది గుడ్ కదా, అది గుడ్, దట్స్ ఎ గుడ్ థింగ్. నా గురించి నాకు చెప్పాలంటే నాకు అసలు ఫస్ట్ అర్థం కాదు, ఏం చెప్పాలో నాకు తెలియదు. అది ఆపోజిట్ వాళ్ళు చెప్తే బాగుంటుంది, నేనేం చెప్తాను. వెరీ గుడ్ పర్సన్. అది నేను చెప్తే అసహ్యంగా ఉంటుందండి వినడానికి. నేను చాలా గుడ్ పర్సన్ అంటే చెప్పుకోవాలి మనంతరం మనం. అట్లా అని కాదండి, బట్ డెఫినెట్గా అంటే ఎవ్రీవన్ హ్యాస్ ఫ్లాస్. బట్ నాది బ్యాడ్ థింగ్స్ అంటే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే నిందా 21st వస్తుంది, అందరూ చూడండి సినిమా ప్లీజ్. సో అది 2 గుడ్ థింగ్స్. బ్యాడ్ థింగ్
బ్యాడ్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు నేను కొంచెం ఫీల్ అవుతూ ఉంటా. అంటే నాకు ఎవరన్నా నాకు అపాయింట్మెంట్ ఇచ్చినా లేకపోతే ఏమైనా అయినా, అంటే రీసెంట్గా జరిగింది ఇది కాబట్టి చెప్తున్నా నేను. ఒకళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలుస్తాం సార్ ఇది అదో చెప్పి లిటరలీ 1 hour లేట్ వచ్చారు. నాకు అది కొంచెం అప్పుడప్పుడు కోపం వస్తుంది. బట్ అది కూడా ఓకే ఫైన్, వాళ్ళు ఏ ట్రాఫిక్లో ఉన్నారో ఏమున్నా అది వాళ్ళది అయి ఉండొచ్చులే అని అనుకుంటాను. బట్ టైం మెయింటైన్ చెప్పితే మీకు నచ్చదు. నాకు కొంచెం సేమ్ ఇయర్ కొంచెం నేను టైంకి 10 నిమిషాలు ముందే వచ్చేస్తాను. నేను కూడా వచ్చాను ఇవాళ. ఫర్ గ్రాంటెడ్ బికాస్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది దట్స్ నాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ. సో బ్యాడ్ లేవు మీట్లో, వదిలేయండి. అయ్యో ఉన్నాయండి. అంటే పేషెన్స్, మేబీ పేషెన్స్ లేదా పేషెన్స్ లేదా ఇన్ ద సెన్స్ లైక్ అదే చెప్పాను కదా, అలాంటి అప్పుడు నేను అనుకుంటాను అరే ఏంటి ఇల్లు అని అప్పుడు కొంచెం అట్లా ఫీల్ అవుతాను నాలో నేనే. అది కూడా ఏం చేస్తాం మనం. అఫ్ కోర్స్ ఐ గెట్ యాంగ్రీ అండి. యాంగ్రీ అంటే ఎట్లా అంటే రెగ్యులర్ గా షార్ట్ టెంపర్, దట్స్ వాట్ ఐ మీన్. ఊరికే కోపం. ఊరికే నాకు ఊరికే రాదండి నాకు కోపం. ఐఎమ్ నాట్ అంత కోపం. మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? విధిగాకే వస్తుందని చెప్తాను నేను. ఆల్ రైట్, ఓకే. 3 films of yours you highly recommend. అంటే ఆ సినిమాలు ఆడలేకపోవచ్చు, మేబీ దే ఆర్ ఫ్లాప్స్, బట్ యూ లైక్ యువర్ క్యారెక్టర్ అండ్ యూ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్. ఓన్లీ వర్కౌట్ అవనే సినిమాల గురించి అడుగుతున్నారు లేకపోతే హిట్ అయినా కూడా? హిట్ అయినా ఎందుకు, హిట్ అయినా ఎట్లాగో చూసారు కదా చాలా మంది. వర్కౌట్ కాని సినిమాలు ఒక 3 సినిమాలు చూస్తే బాగుంటుంది అని మీరు రికమెండ్ చేసే సినిమాలు ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను, ఇది ప్రియతమా నీ వచ్చట కుశలమా అనే సినిమా నాకు ఇష్టం. అది ఆ సినిమా కాంటెంట్ బాగుంటుంది, మంచి కాంటెంట్ ఉన్న సినిమా. అదొకటి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎవరైనా ఎప్పుడైనా ఇస్ అ వెరీ ఫన్ ఫిల్మ్. అందులో సాంగ్ కూడా పాడాను నేను యాక్చువల్లీ. వానేమో తడిసి అని చిన్న బిట్ సాంగ్ ఉంటుంది, అది పాడాను అందులో. అది అండ్ దెన్ బ్రహ్మిగాడి కథ అని ఒక సినిమా ఉంటుంది. So that film was that they actually remade that film in Tamil. I think, I'm not sure if I'm correct or not. Nakul చేసాడు అనుకుంటున్నాను నేను రీమేక్. నకుల్ బాయ్స్ లో I think he remade that film in Tamil. So that's one film that is a manchi screenplay based comedy, బాగుంటుంది అనిపిస్తుంది ఆ సినిమా. One thing you wish you could change about your life and career, ఇది ఒక్కటి మారితే బాగుండేది. అలా అంటే ఫ్లాప్ సినిమా తీయకుండా ఉంటే బాగుండేది అనుకుంటాను నేను. Okay, all right. What is that one thing you really love about Vitika? There's so many things, but to sum it all into one, in one word lo cheppalante, everything. Oh, beautiful. Lovely. Okay, I have a memory test for you. మీకు ఎంత మెమరీ ఉంది మీ కెరియర్ గురించి? ఓ మై గాడ్. మీతో యాక్ట్ చేసిన వాళ్ళ కెరియర్ గురించి. ఓకే, మీ చూద్దాం ఎంత మెమరీ ఉందో చూద్దాం. ఓకే, కొత్త బంగారు లోకంలో శ్వేతా బసు ప్రసాద్ స్క్రీన్ నేమ్ ఏంటి? స్వప్న. గుడ్ జాబ్. ఓకే, సందీప్ కిషన్ ఫస్ట్ ఫిలిం అండ్ ఫస్ట్ డైరెక్టర్ ఎవరు? హీరోగా స్నేహ గీతం ఫస్ట్ మూవీ. ప్రస్థానం was a negative character for him. That was his debut film, right? Deva Kattagar directed, right? ఓకే, ఎన్టీఆర్కి మీరు ఫ్యాన్ కదా. ఎన్టీఆర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో 2 పాటలు పాడారు. ఆ 2 పాటలు ఏ సినిమాలు? దేవిశ్రీ ప్రసాద్ ఒక్క నిమిషం ఆగండి. ఇది నాకు ఇక్కడ ఉంది, టిప్ ఆఫ్ ద టంగ్ ఉంది. ఒక చిన్న హింట్ ఇవ్వండి. అదుర్స్లో వేర్ ఇస్ ద పంచకట్టు. నాకు ఇక్కడ ఉంది, రావట్లేదు. లవకుశ కాదు, నాన్నకు ప్రేమతోలో ఫాలోనా? అదేనా? ఓకే రైట్. ఓకే, వితికా షెరు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది? ఇది కష్టం. అంటే 800 అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ టుడే ఐ డోంట్ నో అండి. మేబీ 800K ఉన్నారా? 8,45,000. ఓకే, వావ్, nice. She is reaching 1 million. Yeah, very soon. Wow. She was saying hopefully I reach it this year 1 million అని చెప్తా ఉంది. I told her definitely reach అవుతా అని చెప్పాను. పక్కా రీచ్ అవుతుంది 100%. ఓకే, హ్యాపీ డేస్ లో కార్తీక్ పాడిన పాట ఏంటి? 2 పాడారు. ఒక పాట చెప్పాలి. ఓ మై ఫ్రెండ్ అరేరే. సరే, అరేరే ఎవరు రాశారు? చెప్తా ఆగండి. అనంత్ శ్రీరామ్ గారు, వనమాలి గారు. Wonderful, Varun. Yeah. You scored very good marks in your memory test. I want you to sing Arere. Yes. అయ్యో, it's been a while, man. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తన దారేదో
తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే. విష్ యూ గుడ్ లక్ వరుణ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ Good గారు. luck. I'm so థ్యాంక్ యూ happy సో that I మచ్. did this. తప్పకుండా మీరు సినిమా చూసి నాకు ఎలా నచ్చిందో చెప్పండి. I will tell you. థ్యాంక్ యూ ప్రేమ గారు. థ్యాంక్ యూ సో మచ్. Varun, a gift hamper from Millet Bank. థ్యాంక్ యూ సో మచ్.